నీవు ప్రార్థన చేస్తే మనుషుల మనసులు కాదు, దేవుడు వారి హృదయాలను తాకుతాడు. నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా మారిపోతారు. శత్రువులు మిత్రులుగా మారే అద్భుతం ప్రార్థనలోనే ఉంది మిత్రమా. ఎందుకంటే మనం మాట్లాడితే మనుషులు వింటారు, కానీ మనం ప్రార్థిస్తే దేవుడు పని చేస్తాడు. ఒక చిన్న విషయం మనల్ని మనం ఆలోచించుకోవాలి. నా ప్రార్థన ఎలా ఉంది? నా ప్రార్థన దేవునికి ఇష్టమైన విధంగా ఉందా లేదా? ప్రియ సహోదరుడా, నువ్వు వాదిస్తే శత్రువులు పెరుగుతారు, నువ్వు ప్రార్థిస్తే శత్రువులు మిత్రులు అవుతారు. నువ్వు ప్రార్థిస్తే శత్రువులు పెరుగుతారు, నువ్వు ప్రార్థిస్తే శత్రువులు మిత్రులు అవుతారు. కావున మరి నీ సమస్యలను మనుషుల దగ్గర చెప్పుకుంటే పరిష్కారం ఆలస్యం అవుతుంది, కానీ దేవుడి దగ్గర చెప్పుకుంటే పరిష్కారం ప్రారంభమవుతుంది. ప్రార్థనలో శక్తి ఉంది. ఆ శత్రువుల మనుషులను కూడా మృదువుగా మార్చగలదు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను అర్థం చేసుకుని వాళ్ళ కోసం వాదించకు, వాళ్ళ కోసం ప్రార్థించు. ఎందుకంటే నీ మాటలు వారి చెవులకు చేరుతాయి, కానీ నీ ప్రార్థనలు వారి హృదయాలను చేరుతాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మాట్లాడితే మారేది పరిస్థితి కాదు, నువ్వు ప్రార్థిస్తే మారేది మనుషుల మనస్సులు. కావున ప్రార్థన అంటే మాటలు కాదు, దేవునితో హృదయం మాట్లాడటం. ఆ హృదయం తాకినప్పుడు కఠినమైన శత్రువు కూడా స్నేహితుడవుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ శత్రువులు ఎందుకు మారటం లేదనుకుంటున్నావా? నువ్వు వాళ్ళతోనే మాట్లాడుతున్నావు, కానీ దేవునితో మాట్లాడటం మర్చిపోయావు. ఒక్కసారి ప్రార్థించు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలను చూస్తావు. మరి ప్రేమ ఢమ్మం లేనిది, గర్వం లేనిది, ప్రేమ సమస్తమును భరిస్తుందని 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను గాయపరిచిన వాళ్ళ కోసం శపించకు, ప్రార్థించు. ఎందుకంటే దేవుడు న్యాయం చేస్తాడు, మరి హృదయాలను మార్చగలడు. ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది, ప్రార్థన ప్రేమను పెంచుతుంది. ప్రేమ ఉన్న చోట శత్రుత్వానికి స్థానం ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ చేతిలో ప్రతీకారం ఉంది, కానీ దేవుని చేతిలో మార్పు ఉంది. ప్రతీకారం వదిలేయి, ప్రార్థనను గట్టిగా ఆయుధముగా పట్టుకో. నిన్ను బాధపెట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకోకు, వాళ్ళ కోసం ప్రార్థించు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరోజు వాళ్ళని నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు నిశ్శబ్దంగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు గోప్యంగా నీతో పనిచేస్తాడు. నీకు కనిపించకపోయినా నీ కోసం హృదయాలను మారుస్తాడు. నీ జీవితంలో కొంతమంది ఎందుకు మారటం లేదు తెలుసా? వాళ్ళతో మాట్లాడటం ఆపు, వాళ్ళ కోసం ప్రార్థించడం ప్రారంభించు. ప్రార్థన ఒక ఆయుధం కాదు, అది ప్రేమ. ఆ ప్రేమ శత్రువుని కూడా మిత్రునిగా మార్చగలదు. ప్రియ సహోదరులారా, మీకు గనక ఈ యొక్క మాటలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఏదైనా మంచి వాక్యాలు ఉంటే మీరు కూడా కమెంట్స్ చేయండి. మీ ప్రార్థన ఒక ఆయుధం కాదు, అది ప్రేమ. ప్రేమ శత్రువుని కూడా మిత్రుడిగా మార్చగలదు. ప్రియ సహోదరి సహోదరుడా.